బిడ్డలారా, ఈ దినము హగ్గై 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనికి ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క పని విషయంలో ఏమాత్రము కూడా భయపడకుండా ధైర్యము తెచ్చుకోము. ఎందుకు అంటే దేవుడు తోడై ఉన్నాడు అని తాను తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈ దినాలలో దేవుని బిడ్డలారా, సువార్త విషయంలోనేమి, మందిర విషయంలోనేమి, మందిర పని విషయంలోనేమి, మందిరం కట్టుట విషయంలోనేమి ధైర్యము తెచ్చుకోము. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. మనం దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుని బిడ్డలారా పని జరిగించబడును. దేవుడే సహాయం చేయును, దేవుడే దానిని కట్టును, దేవుడే మనకు మార్గాలను సరళం చేసి ఆయన నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటు వాగ్దానము దేవుడు అందరి జీవితంలో నెరవేర్చబడును గాక, నెరవేర్చును గాక. ఆమేన్.